కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు మహాలక్ష్మి మసాలా, ఎటువంటి రంగు రసాయనాలు లేకుండా గుమగుమలాడే వంటల కోసం. శ్రీవత్స ఈవెంట్స్ అండ్ క్యాటరర్స్ ను సంప్రదించండి. ఎలాంటి చింత లేకుండా మీ కార్యక్రమాన్ని జరిపించుకోండి. సో నాకు డౌట్ వచ్చిందన్న, అది కాదు కానీ మీ ఇద్దరు ఇంప్రెస్ చేస్తున్నా ఎంత ఇంప్రెస్ చేస్తున్నా అవ్వట్లేదు కదా. అసలు ఈ అమ్మాయిని ముందే ఎవరైనా ఇంప్రెస్ చేయలేదు కనుక్కుంటారు. అసలు ముందే ఎవరైనా ఇంప్రెస్ చేయలేదు నేను ఎందుకు అంత ఇంప్రెస్ చేసేలా లేవా నువ్వు? వాళ్ళు చేయలేకపోయారంటే చేస్తాను నాకు నుంచి వీళ్ళ కాదు ముందు వీళ్ళకన్నా బాగా ఎవరు చేయలేదా? కాదు ఎందుకు చేయలేదు రీజన్? మరి ఇంత రాతిగుండ అయితే ఎలా చెప్పు? రాతిగుండా చేతగుండా కరిగించే లెవెల్లో మీరు ప్రయత్నాలు చేయట్లేదు. మరి ఏమ్మా మేమిద్దరం ఏంటి ఆడుకుంటాం ఆటల్లాగే అనిపిస్తుంది మీకన్నా. పాపం మీ టీమ్మేట్స్ కష్టపడుతున్నారు. సో వీళ్ళిద్దరు వాళ్ళకన్నా పడు. మీ కుర్చీలో ఉన్నాం కాబట్టి కుర్చీ గేమ్ ఆడదాం. బాగుంటది కదా. ఏంటి గేమ్ అది? గేమ్ ఏం లేదన్న, చాలా సింపుల్. అది కదా ఉంది. సో మీ టీం నుంచి ఒక వాళ్ళు వచ్చి ఇందులోకి వచ్చింటారు, వాళ్ళ టీం నుంచి ఒకళ్ళు వచ్చి ఇందులోకి వచ్చింటారు. మరి మీరేం చేస్తారు? తిప్పుతాం, తిప్పి అలాగే 1 మినిట్ తిప్పి 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 వదిలేస్తాం. తిరిగినంటే అలా చూసుకొని వెంటనే దిగిపోయి వెళ్ళి అక్కడ మన మసాలా ఉంది కదా, మహాలక్ష్మి మసాలా స్పాన్సర్స్, అది తీసుకొచ్చి మళ్ళీ మన చేతిలో పెట్టారు. ఎవరు ఫస్ట్ తెస్తే వాళ్ళు, ఎవరు ఫస్ట్ చేసి పెడితే వాళ్ళు విన్. పెద్ద వృద్ధుడు మా టీం నుంచి ఆ వృద్ధుని అందుకోవడానికి వాళ్ళ మనవడు. ఓకే, మీరు మా టీం నుంచి మా బీఆర్కే నుంచి రెడీ. ఓకే, మరి 2 టీంల నుంచి గేమ్ ఆడటానికి మా ఇద్దరు పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. రెడీ 3, 2, 1 గో. నేను క్విట్ చేస్తున్నా బై గేమ్. నా వల్ల కాదు, కష్టం, చాలా కష్టం. సో గేమ్ ఆడడానికి 2 టీం నుంచి ఇద్దరు పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. రెడీ 3, 2, 1 గో. అరే ఇది మంచోడు రా. ఎందుకు? పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. అంతే అంతే సరిపోతుంది. మా పులి విలుదా ఓ దాంట్లో 2 టీం నుంచి ఇద్దరు పార్టిసిపెంట్ సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. రెడీ 3, 2, 1 గో. బావి బాధ్యత సోఫాకి వెళ్ళి వచ్చింది మళ్ళీ. 2 టీం నుంచి థర్డ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. రెడీ 3, 2, 1 గో. అరే మనకు మసాలా వద్దులే వద్దులే మసాలా. బేసిక్గా ఇప్పుడు నేనే విన్ అయ్యాం. బట్ మన యాంకర్స్ ఇందాక నుంచి బాగా ఆడిచ్చారు కదా, వాళ్ళు ఆడితే ఎలా ఉండదు చూద్దాం. ఇప్పుడు మనకి పొద్దు నుంచి యాంకరింగ్ చేసిన యాంకర్స్ ఇద్దరు లాస్ట్ రౌండ్ చూద్దాం. ఓకేనా? ఎవరికి అన్న గట్టికి తిరుగుతున్నా అవును తిరిగిపోతే సో చూసారా, ఎప్పుడు మనం తిప్పడమే కాదు తిరిగితే కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. ఎవరు రావట్లేదు మరి తిరుగుతామంటే. బావా ఒకటి మాత్రం నిజంరా, ఏంటి? మందు తాగకుండా ఖర్చు మిగిలిపోతారు ఇలా తిప్పుకుంటే. కిక్కు మీరు కూడా ప్రతి ఒక్కరు వీల్ చైర్ వేసుకోండి ఇంట్లో. అంటే ఫస్ట్ నైట్ తిప్పుకోండి, మీకు మంచి కిక్ ఇస్తుంది అనమాట. ఓకే, నీకు ఎలా అనిపిస్తుంది రౌండ్? నీకు రకరకాలుగా అనిపిస్తుంది. నీ యాంకరింగ్ కదరా ఇది, రెండు అలాగే ఉన్నాయి. నాకు ఇంకో
అదిలే పెగ్గలేమి వేయకుండా ఇలాంటిది ఒకటి కొనుక్కుంటాను, ఇంట్లో బాగుంటుందని కొనుక్కు చెప్పి పెట్టుకో ఇంట్లో. అప్పుడప్పుడు నువ్వు రావచ్చు. నేను బాబు ఇది నీదే. సో ఇది ఈ రౌండ్ చెప్పడం కాదు, చేస్తే చాలా కష్టంగా ఉంది. బావా ఎంజాయ్ చేసావా? ఫుల్ గా ఎంజాయ్ చేశాను. న్యూ ఇయర్ ఇదేనా? ఓకే, నువ్వెలా ఎంజాయ్ చేశారా? నేను ఫుల్ రా. సూపర్. నేనైతే అంటే మా సింగర్స్ అందరూ నాకు పరిచయమే. ఇంతకుముందు ఎంజాయ్ చేశాను కదా 2003లో. ఓహో, అందుకని ఇప్పుడు నీకు పరిచయం చేశాను. ఎనివే నేనైతే నాకు కావాల్సిన పార్టీ దొరికింది. నిజంగానే సూపర్ గా ఎంజాయ్ చేశాను. నిజంగానే పార్టీ అది లేకుండా అంతకంటే ఎక్కువ కిక్ ఇచ్చింది ఇప్పుడు. ఎనివే అందరం కలిసి ఒకసారి బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాం. రెడీనా? BRK న్యూస్ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా, కొత్త కొత్త ఊహల్లో తెలిపోటియా, మనసులోని ఆశల్ని పంచుకో బ్రదర్.